టీ 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 చాయ్ 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 కాఫీ 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 మూతికలలా చేయగలలా మూతికలలా చేయగలలా మూతికలలా చేయగలలా. మొత్తం మీద ఏదో అంటున్నట్టున్నాడు, ఏం అర్థం కాకపోయినా చూస్తున్నాం. సార్ కాఫీ కావాలా సార్? తీసుకోండి సార్. తమ్ముడు కాఫీ ఏమొద్దు కానీ నీ పేరు చెప్పు తమ్ముడు. నా పేరా? ఎందుకు సార్? ఊరిని తెలుసుకోవటానికి తమ్ముడు. నా పేరు చందు సార్. అరే చందు తమ్ముడు, నీకు మంచి ఆఫర్ ఇప్పిస్తాం, మాతో పాటు రారా. ఎందుకన్నా? ఏ ఆఫర్ అన్నా? అరే నేను స్కూల్లో చేర్పించి బాగా చదివించి మంచిగా భోజనం పెట్టి 3 పూట్ల. నేను రానన్నా. అరే రారా. నేను రానన్నా. సరే అన్నా, నాకు టీ కాసుకోవడం ఇష్టం అన్నా. అరే టీ కాసుకొని నువ్వేం చేస్తావురా? బయటకు వచ్చి చూడరా, నీకు వేరే లోకం చూపిస్తాను నేను. సరే అన్నా. సరే, మీకు మేమేందో మాకు అదేందో నీకు 5 నిమిషాల్లో మేము చదువుతాం. సరే అన్నా. ఓకే. మీరు ఇక్కడే కూర్చోండి. వందనాలయ్య గారు, కూర్చొని మాట్లాడదాం. ఏందయ్య గారు ఇలా వచ్చారు? ఏమైనా పని ఉందా? ఏం లేదయ్యా, అక్కడ 2 పిల్లలు ఉన్నారు చూశారు కదా, వాళ్ళిద్దరికి తల్లిదండ్రులు లేరు. అంటే వాళ్ళ తల్లిదండ్రులకి వీళ్ళిద్దరూ 5, 6 సంతానం. వీళ్ళ 4 అన్నదమ్ములు వీళ్ళిద్దరిని అడుక్కోవడానికి పంపించారు. అంటే వాళ్ళమ్మ చనిపోయేటప్పుడు వీళ్ళిద్దరిని వాళ్ళ అన్నయ్యల చేతులు పెట్టి వెళ్ళిపోయింది. అప్పుడు ఇంకా వాళ్ళకి పని చేత కాదు 4 అన్నదమ్ములకి. వీళ్ళిద్దరిని ఇలాగే అడుక్కోవడానికి పంపించేసి ఆ వచ్చిన డబ్బులతో వీళ్ళు 4 అన్నదమ్ములు తాగి వాళ్ళ ఖర్చు అంతా వీళ్ళే తీసేసుకుంటారు. ఆ పిల్లల్ని వదిలేస్తారు, పిల్లల్ని పట్టించుకోకుండా ఉన్నారు. అందుకని ఆ పిల్లల్ని ఇక్కడ హాస్టల్లో చేరుద్దామని తీసుకొచ్చాను. సరే గారు, పిల్లల్ని తీసుకురండి, మాట్లాడదాం. రండి పిల్లలు. అయ్యగారు, వాళ్ళకి మీకు సంబంధం ఏంటి? వాళ్ళ తల్లిదండ్రులు మా సంఘ విశ్వాసులేని. అవునా? ఓకే రైట్. ఒక సేవకుడు స్కూల్ ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నాడు. 2 పిల్లలు అనాథలుగా ఉన్నటువంటి వాళ్ళని స్కూల్లో చేర్చుకోమని రిక్వెస్ట్ చేస్తున్నాడు. వాళ్ళ భవిష్యత్తు విషయమై మాట్లాడుతున్నాడు. పిల్లలు, మీ పేరేంటి? రాజు. నీ పేరు? చిన్న. రాజు, చిన్న, గుడ్ బాయ్స్. చదువుకుంటారా? చదువుకుంటాం. సరే పాస్టర్ గారు, నేను చూసుకుంటాను వీళ్ళని. పిల్లలు సరే పిల్లలు, నేను వీలు చూసుకుని అప్పుడప్పుడు వస్తూ ఉంటాను. మీరు సార్ దగ్గరే ఉండి చదువుకోండి జాగ్రత్తగా. ఏదైనా అవసరమైతే సార్ని అడగండి, లేదా దేవునికి ప్రార్థన చేయండి. ఆయనే మీ కోరికను ఏదో ఒక రూపాయన తీరుస్తాడు. పాస్టర్ గారు, మేము మీతో వస్తాం పాస్టర్ గారు, మమ్మల్ని వదిలేసి వెళ్ళకండి పాస్టర్ గారు. నాకు చాలా పనులు ఉన్నాయి, జాగ్రత్తగా చదువుకోండి మీరు ఇక్కడే. సరే సరే, బాయ్ పాస్టర్ గారు. హలో, రండి వెళ్దాం. చిన్న, చదువుకుంటావా? చదువుకుంటా.
రే అంజీ, రే అంజీ, అంజీ. హలో హలో. ఏంటి ఈయన ఎప్పుడు వస్తాడు? పిల్లలు ఇటు రాండి. రే అంజీ, సార్. ఈ ఇద్దరు పిల్లలు ఈ రోజు నుంచి నీ రూమ్లో ఉంటారు. సరే సార్. పిల్లలు రాండి. రే నేను బయటికి వెళ్తాను, మళ్ళీ వస్తా. పిల్లలు జాగ్రత్త. సరే సార్. మైకి తీసుకుని. ఇక్కడ పడుకోండి రా. రే ఎవర్రా మీరు? రే బడి పడుకోండి పోండి. రే రే లే రే లే రే ఓకే. రే అటు పోయి పడుకోండి పోండి. ఆ మూలం పడుకోండి పోండి. ఓకే, పిల్లలు హాస్టల్లో పడుకున్నారు. కొద్దిగా పెద్ద పిల్లలుగా ఉన్నటువంటి వాళ్ళు సీనియర్స్ జూనియర్స్కి కొంచెం వాళ్ళని ఇబ్బంది పరచడం చేస్తున్నారు. ఏ అంజీ, చలి పడుతుంది, ఎవరేం తొత్తరగా ఉంది. మన పని ఏందో కానిద్దామా? సరే అన్న అయితే. అదే మన పని చూడిపో. రే ఎవరు ఈరోజు అన్నకి ఎంగిలి బిల్లు తెచ్చేది? రే లేడ్రా, రే లేరా, రే. అబ్బో, అందుకే రా కూర పప్పు తినొద్దంటుంది. రే చరంగా, రే లేడ్రా. ఏంటన్నా? ఏంటన్నా? అన్నకెళ్ళి ఎంగిలి బిల్లు తండ్రా. అన్నా నేను పొద్దున్నుంచి చదివి అలిసిపోయానన్నా. భలే చదివేవాళ్ళని. నా వల్ల కాదు, నేను ఫోన్ జశ్వంత్ గారిని అడుగన్నా. సరే అయితే. రే జశ్వంత్గా, రే లే. అన్నా నాకు పొద్దున్నుంచి 30 సార్లు విరోచనాలు అయ్యాయి, నేను చేస్తే పోను. అందుకే రా ఊరకు పప్పు వస్తుంది, నేను తినకూడదని. అదే పని తింటమే. రే సూర్యగా లేండ్రా, ఎంతమందిని అడగలరా? అన్న రోజు నేనని అంటున్నా. నువ్వు కాక ఎవడు పోతారా? కొత్త వాళ్ళు వచ్చారు కదా అన్న, ఈ రోజు కొలం పంపి అన్న. ఏ అంజీ అన్నా, ఏ ఎంతసేపు రా? అన్నా వాళ్ళు ఎవరు పోరంటున్నారన్నా. ఎవరు రాందే? మనోళ్ళే. రోజు వాడు పోతల బొడ్డోడు, వాడి పేరు ఏందో ఉంది చూడు, సూర్య అన్న. వాడిని పంపిపో. వాడు వెళ్ళి అంటున్నాడు, కొత్త వాళ్ళు పంపించమంటున్నాడు. నువ్వు పోతావా? నేను పోను, నువ్వే పోవాలా. ఏ వాళ్ళని అడుగు. ఎదురు చదువుతున్నావు ఏందిరా? సరేలే అన్న. ఇందాక కొత్తగా వచ్చిన వాళ్ళు వాళ్ళే తిట్టాక ఇందాక వాళ్ళు పోతారా? పోతారులే, నేను కన్విన్స్ చేస్తా. సరే పో. రే తమ్ముళ్ళు, రే లేండ్రా, రే లేసి అన్నకి ఎంగిలి బిల్లు తండ్రా. ఏంటన్నా? లేసి అన్నకి ఎంగిలి బిల్లు తండ్రా. ఎన్నిసార్లు చెప్పాలరా? అందరూ అడిగేంగా మేము. వాడని సార్ ఏడే ఉండమని అన్న, మేము ఏడకి పోం. రే అంజీ అన్నా ఎంతసేపు రా? వస్తున్నానన్నా. చలి పడుతుంది అసలే. వాడేది బాబాయ్ ఎక్కడికి వెళ్ళొద్దన్నాడంట. నువ్వు పోతావేంది? నేను పోను. వాడు బాబాయ్ని కొడదామా? ఇప్పుడు కాదే కానీ నీకు మాట చెబుతా. చెప్పు. అది సరే అన్న, నువ్వు తోపు. రే అన్న మీకు మంచి అవకాశం ఇచ్చాడు, మీకు అదృష్టం దరిద్రం పట్టినట్టు పడింది. అన్న తప్పు అయిపోయింది, క్షమించి అని అన్న దగ్గరికి వచ్చి కాలు పట్టుకొని దండం పెట్టి వెళ్ళండి. లేదా రోడ్డుకి అన్న గోడ దూకిస్తాడు, వెళ్ళి ఎంగిలి బిల్లు ఎలకరండి. మా పాస్టర్ గారు మా దేవునికి తప్ప వేరొక దేవునికి నమస్కారం పెట్టొద్దన్నాడు, మేము పెట్టాం. రే అంజీ అన్నా ఎంతసేపు రా? చలి పడుతుంది. ఏందన్నా నువ్వు నాకు కూడా వేసావు పిల్లక? రే ఏందన్నా నువ్వే కట్టన్నా? నిద్రమూర్తి వేసారే కానీ నీ కూడా ఎప్పుడు కట్ట. సరేలే కానీ ఇప్పుడు అది ఎందుకులే కానీ అన్నా నువ్వు పోయి వాళ్ళు ఇందాక విన్నారా నేను చెప్పింది? ఏం లేదన్నా, ఎలా అంటున్నారు? నువ్వు పోయి ఇప్పుడు చెబుతా, అది సక్రంగా చెప్పు. సరే నువ్వు పో. నేను పోను.
సరే అన్న. రే అన్న మీకు చివరి అవకాశం ఇచ్చాడు. మర్యాదగా వెళ్ళి ఎంగిలి బిల్లియారికి వస్తారా, లేకపోతే అన్న మీ తమ్ముడిని కొట్టేస్తాడంట. ఇంతకుముందు ఇలాగే అన్న ఒకడు చెప్పిన మాట వినకపోతే అన్నవాడు కాళ్ళు చేతులు విడిచేలా పంపించాడు. పాకుంటే నీకు అవసరమా మళ్ళీ? రే లేరా ఏది నువ్వు? అన్న పోదాలే అన్న, పోదాలే అన్న. అన్నా నువ్వు తోపన్నా. తమ్ముళ్ళు ఇందాకేందో అన్న పట్టించుకోబాకండి, త్వరగా వెళ్ళి రండి. హలో 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 పెద్ద పిల్లలు చిన్న పిల్లలపైన ఆ ప్రకారంగా అజమాయిషి చేస్తూ వాళ్ళని వాళ్ళ స్వార్థానికి వాడుకుంటూ ఉన్నారు. అయితే ఆ చిన్నపిల్లలు పెద్దవాళ్ళ అజమాయిషి తట్టుకోలేని పరిస్థితుల్లో వాళ్ళు చెప్పినట్టుగా వింటూ ఉన్నారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో గమనించుదాం. ఆ చిన్న పిల్లల పట్ల పాస్టర్ గారు ఒక ఆలోచన కలిగి మరొక హాస్టల్లో జాయిన్ చేశాడు. ఆ పిల్లలను బాగా చదివించాలనే ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఆ పిల్లలు చదువుకుని ప్రయోజకులు అవుతారు. ఆ భవిష్యత్తు ఎలా ఉంటుందో చూద్దాం. హెడ్ కానిస్టేబుల్ గారు, స్టేషన్ మొత్తం ఏంది అలా అడవిడిగా ఉంది? అదేం లేదు కానిస్టేబుల్, కొత్త ఎస్ఐ వస్తున్నాడు కదా, అందుకే పాతపడిన ఎఫ్ఐఆర్స్ అన్నీ దులుపుతున్నా. హెడ్ కానిస్టేబుల్ గారు, కొత్త ఎస్సీ వస్తున్నాడు కదా, మరి మనకి లంచాలు వస్తాయా? మన జోబులు నిండిదియా? ఆయన అలాంటి వారు కాదు, చాలా స్ట్రిక్ట్. పెద్దలంటే గౌరవిస్తాడు, పిల్లల కోసం ప్రాణం ఇస్తాడు. లంచం అసలు ముట్టడు, నయా పైసాతో సహా రూపాయి ముట్టడు. అలాంటి ఆశలు ఉంటే ఇప్పుడే మానుకో. ఎస్ఐ వస్తున్నాడు, పక్క జరుగురా. ఎస్ఐ గారికి వెనక బాంబు మోగిదిని భయపడ్డాడు ఆయన ఎస్ఐ గారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. కానిస్టేబుల్ షట్రాక్ సార్. కానిస్టేబుల్ రాజేష్ సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. వెల్కమ్ టు అవర్ స్టేషన్ సార్. ఓకే, కమాన్. సార్. ఏ కానిస్టేబుల్ సార్. ఎఫ్ఐఆర్స్ ఫైల్స్ తీసుకురా. సార్ ఆడబెట్టయ్యా, చేతికి ఇవ్వాలింది. ఏంది రైటింగు? ఎఫ్ఐఆర్ రాత్రం లేకపోతే స్కూల్ బుక్ రాత్రం ఏంది పిల్లలది? నువ్వు 10వ తరగతి చదివా లేకపోతే 1వ తరగతి చదివా? ఒకటి గెలికినట్టుంది ఆ రైటింగు. అసలు అది ఎఫ్ఐఆర్ అంటరా? ఇట్రా ఏంది ఇది? చదువు, ఇది ఏం చదువు? ఇదేంది? చేతంచే తొడంతో చేతంచే తొడంతోనేందిరా? ఎందుకు రాసావు ఆ మాట? ఎందుకు రాసావు హెడ్ కానిస్టేబుల్ చెప్పు? ఎందుకు రాసా ఆ మాట? ఎందుకు రాసా చెప్పు. ఒకడు చేతిలో కత్తి పట్టుకొని వాడు తొడ నరికేసుకున్నాడు సార్. షార్ట్ కట్ సార్. షార్ట్ కట్టా? షార్ట్ కట్ సరే. మరి ఇదేందయ్యా? ఇదేంది? చదువు చదువు చదువు. ఏందది? గాలి నా మెడ. గాలి నా మేడ ఏందయ్యా? గాలి నా మేడ? ఒకడు గాలికి మేడ మీద నుంచి పడిపోయి మెడ ఇరిగిపోయింది సార్, అందుకే. షార్ట్ కట్ సార్. నీకు అసలు ఎఫ్ఐఆర్ రాయడమే చేత కాదు, మళ్ళీ షార్ట్ కట్ అంట. తీసపోయి తగలబెట్టుకున్నాటిని దెబ్బలు పడండి అయ్యి. ఎఫ్ఐఆర్స్ అయ్యి షార్ట్ కట్. హెడ్ కానిస్టేబుల్ సార్.
తిట్టాను ఫీల్ కాపోయా. ఓకే సార్. రాసేది ఈసారి సరిగ్గా రాయండి. ఓకే సార్. ఎఫ్ఐఆర్ అసలు ఆ మెయిన్ పొట్టంతా ఎఫ్ఐఆర్లోనే ఉండిద్ది అయ్యా, అర్థమవుతుందా? ఎఫ్ఐఆర్ సరిగ్గా రాయండి, సరేనా? సరే, సరదాగా మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతా, సరదాగా. ఓకే సార్. నోడుకొని చూపరా, నోడు జరుగు. ఇప్పుడు ఒక లారీ డ్రైవర్ ఉన్నారు. ఆ లారీ డ్రైవరు రోడ్డు మీద లారీ తోలుకుంటూ వెళ్తుంటే సడన్గా బ్రేకులు ఫెయిల్ అయిపోయాయి. బ్రేకులు ఫెయిల్ అయిపోతే రోడ్డు మీద ఒక 10 మంది పిల్లలు ఆడుకుంటున్నారు. ఎంతమంది పిల్లలు? 10 మంది పిల్లలు ఆడుకుంటున్నారు. 10 మంది పిల్లలు ఆడుకుంటుంటే ఆ పక్కన ప్లే గ్రౌండ్లో ఒక్కడే ఒక పిల్లోడు ఆడుతున్నాడు. ఒకడు పిల్లోడు ఆడుతున్నాడు. ఇప్పుడు రాజేష్, నువ్వైతే ఏం చేస్తావురా? లారీ డ్రైవర్ నువ్వైతే ఎటు పోనిస్తా? 10 మందికి వెళ్ళి పోనిస్తావా లేకపోతే ఒక్కడికి వెళ్ళి పోనిస్తావా? సార్ నేనైతే ప్లే గ్రౌండ్లో ఆడుకునే పిల్లాడిపై పోనిస్తా. ప్లే గ్రౌండ్ ఆడుకునే పిల్లోడు పోనిస్తావు? ఎస్ సార్. అర్థమవుతుంది. ఏరా హెడ్ కానిస్టేబుల్, మరి నువ్వు? నేను కూడా అంతే సార్. అంతేరా పాపం. మీకు వచ్చింది తెలుసా, రోడ్డు మీద ఆడుకునే 10 మంది పిల్లలు అన్యాయంగా రోడ్డు మీద ఆడుతున్నారు. కానీ ప్లే గ్రౌండ్లో ఆడుకునే ఒక్క పిల్లోడు మాత్రం నిజాయితీగా న్యాయంగా ప్లే గ్రౌండ్లో వాడొక్కడే ఆడుతున్నాడు. కానీ ఇప్పుడు ఎటుపోని, కానీ ఈ సమాజం ఇంతేనయ్యా, మీలాంటి సమాజం మనలాంటి సమాజం అంతా ఇంతే. కానీ 10 మంది అన్యాయస్తులను కాపాడడం కోసం ఒక్కడు నిజాయితీగా బతికే ఆ పిల్లోడిని చంపాలని చూస్తున్నారు. అంతేనయ్యా ఈ లోకం, అంతే. కానిస్టేబుల్ సార్, క్రిస్మస్ కదా, పండక్కి పిల్లలకి తీసుకోలేదు సార్. తీసుకోలేదా? ఏం చేద్దామయ్యా, పిల్లలు ఇంటికాడ బట్టలు 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 అని ఏడుస్తూ ఉంటారు, కానీ మనం తీసుకోవాలా, తప్పదు. సరే ఒకటి రైడ్కి పోయేద్దాం, కానీ వెళ్దామా? ఓకే సార్, వెళ్దాం. క్రిస్మస్ కదా, జనాలు తాగుతా తిరుగుతూ ఉంటారు. రైడ్కి వెళ్ళాం అనుకో, ఏదో ఒకటి చేద్దాం, సరేనా? ఓకే సార్. పండి రైడ్కి వెళ్దాం, పండి రైడ్కి వెళ్దాం, పండి. ఓకే, పోలీస్ స్టేషన్లో ఇప్పటి వరకు ఒక సన్నివేశం జరిగింది, అది చూసాము. ఓకే రైట్. వీళ్ళు ఇందాక పిల్లల నుంచి ఎంగిలి వీడియోల కోసమని వెళ్ళారు, వాళ్ళు ఎత్తుకుంటూ ఏరుతున్నట్టుంది. పెద్ద పిల్లల యొక్క ఆగడాలు తట్టుకోలేక చిన్నపిల్లలు వాళ్ళు చెప్పినట్టు చేస్తున్నారు. తమ్ముడు ఇంకెక్కడ తమ్ముడు ఎత్తుకో. వీళ్ళకి ఎటువంటి భవిష్యత్తు రాబోతుందో, నెక్స్ట్ వాళ్ళ ఆ స్థితి ఎలాగుందో చూద్దాం, గమనించుదాం. అన్న ఆకలేస్తుంది అన్న. ఆకలేస్తుందా? నిద్రపోతే ఆకలి తీరుతుంది, రా పనుకుందాం. ఇద్దరు బిడ్డలు అనాథలుగా ఉన్నారు కనుక ఒకరి బాధ ఒకరికి చెప్పుకొని చేయగలిగేది లేక పెద్దోడు చిన్నోడిని తన మీద పడుకు పెట్టుకున్నారు. ఇద్దరు అక్కడే నిద్రపోతూ ఉన్నారు. కానిస్టేబుల్ ఎస్ఐ కానిస్టేబుల్ ఇద్దరు రైట్కి వచ్చేసారు. ఏది అసలు ఒక్కరు కూడా కనబడలేదు. రైడ్కి వస్తే ఏమన్నా తగులుతాయి అనుకుంటే ఆకలితో చిన్నపిల్లలు ఏడుస్తున్నారు. ఇక్కడ సౌండ్ వినపడుతుందా? వినపడుతుంది సార్. ఎక్కడ ఏంటి సౌండ్? అక్కడ పిల్లలు ఉంటుంది చూడు, పో చూడు. రే ఎవర్రా మీరు ఇక్కడ కూర్చొని ఏడుస్తున్నారు? ఏ పక్క ఏం చేస్తున్నారు ఇక్కడ? గంజాయి అని అమ్ముతున్నారు ఏంద్రా? ఏం చేస్తున్నారు? లే పగిలే పగిలే పగిలే. ఆగు ఆగు, ఏందిడా ఈ టైం అర్ధరాత్రి మీకేం పనిడా? ఏం పని ఇక్కడ? సార్
మా హాస్టల్లో కొంతమంది పెద్దలు మమ్మల్ని ఎంగిలి వెళ్ళారమని రోడ్డు మీద పంపారు సార్. ఏందిరా సరిగా చెప్పురా. 2022 క్వార్టర్ కొట్టు అనుకున్నావేంది? 23 SI సరిగా చెప్పు. సార్ మళ్ళీ చెప్తాను వినండి సార్ ఒకసారి. చెప్పు. మేము ఒక అనాథాశ్రమంలో ఉంటాం సార్. అక్కడ ఉండే కొంతమంది పెద్దలు వాళ్ళ ఎంగిలి బిడ్డల కోసం మమ్మల్ని బయటికి పంపారు సార్. మా తమ్ముడు ఆకలేస్తున్నారు, ఇక్కడ పురుగురారు సార్. ఇదిగో పసిపిల్లల్ని ఇంత సెల్లో పంపారయ్యా. కానిస్టేబుల్ వాడిని ఎత్తుకోండి. దా వాళ్ళంతా చూద్దాం దా. ఆ పిల్లలిద్దరిని తీసుకుని ఎస్ఐ గారు స్కూల్కి వెళుతూ ఉన్నాడు. Dashing through the snow in a one-horse open sleigh, for the fields we go, laughing all the way. Bells on bobtail ring, make our spirits bright. What fun it is to laugh and sing the sleighing song tonight. Jingle bells, jingle. ఓకే, ఎస్ఐ గారు వచ్చారు. వాళ్ళు ఆల్రెడీ తాగి వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా గోల్ చేస్తున్నారు హాస్టల్లో. స్టాప్ ది మ్యూజిక్. ఎరా ఎంగిలి బిడీలు ఏరుకోమని చిన్నపిల్లలు పంపుతారా? సిగ్గు లేదంటరా? జరగండి రా. సిగ్గుండాలరా పిల్లల్ని ఎంగిలి బిడీలు పంపాలంటే. అందరూ ఒక్కటే రా, మనుషులంతా ఒక్కటే. కానీ అంజీ ఇదే రాక్షస మాయం కాదు కదా? ఇది రాక్షస మాయ కాదన్నా, పోలీస్ మాయ. మన హాస్టల్లో పోలీసులు ఏందిరా? చూడన్న అక్కడ. సార్ 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 రే సార్ నేను కొట్టను రా సార్. నేను కొట్టను. సరే సార్. ఇందాక కొట్టా సార్. సరేనా? ఇందాక కొట్టా, ఇప్పుడు కొట్టను. సరే సార్. ఎందుకంటే సార్ నువ్వు పిల్లోడివిరా సార్. పిల్లోడి దగ్గర పనులు చేయాలి సార్. ఈ వయసులో ఎంగిలి బీడీలు తాగితే ఎట్రా? ములికే అందరూ ఒంటరాళ్ళం, అర్థమంతా సార్. ఎంగిలి బీడీలు తాగకూడదు సార్. సరేనా సార్? వార్డెన్ గారు, వార్డెనేడు రా. వార్డెన్ ఇటు వస్తున్నాడా? వార్డెన్ గారు సార్ చూసారా సార్ ఏం జరుగుతుంది ఇక్కడ? ఏం జరుగుతుందో చూసారా సార్? మీరేమో పిల్లల్ని ఇట్లా వదిలేసి ఎటు పడితే అటు వెళ్తున్నారు. వాళ్ళేమో పెద్ద పిల్లలు కలిసి చిన్న పిల్లల్ని ఇంగిలి బిడ్డ చేసుకోమని రోడ్డు పంపిస్తున్నాయి. ఏంది సార్ మీరేం చేయకుండా? ఈసారైనా చూసుకొని బాగా కంట్రోల్ పెట్టుకోండి సార్ పిల్లల్ని. సరే సార్. రే పిల్లలు, రే కానిస్టేబుల్స్, పిల్లల్ని సరిగ్గా కూర్చోబెట్టు. ఇటు తిరిగి కూర్చోండి రా. ఇటు తిరిగి కూర్చో. పిల్లలు, ఈరోజు పోలీస్ అంకుల్ మీకు ఒక చిన్న కథ చెప్తాడు రా. ఏంటంటే ఆ కథ, ఒక రైతు ఉన్నాడు రా. ఒక రైతు, ఆ రైతు పొలంలో గింజలు చల్లుతున్నాడు. గింజలు చల్లుతుండగా కొన్ని గింజలేమో రాళ్ళలో పడ్డాయి, మరికొన్ని గింజలేమో ముళ్ళ పొదల్లో పడ్డాయి, మరికొన్ని గింజలేమో మట్టిలో పడ్డాయి, మరికొన్ని గింజలు బాటలో పడ్డాయి. ఓకేనా? రాళ్ళలో పడ్డ గింజలేమో సూర్యకాంతికి ఎండిపోయి భూమిలోకి రాళ్ళ మీద వేరు లోపల పోయేంత మట్టి లేదు కాబట్టి సూర్యకాంతి కిరణాలకి ఆ గింజలు ఎండిపోయాయి. ముళ్ళ పొదలో పడ్డ గింజలేమో చుట్టూరా అది మొలకెత్తిన తర్వాత చుట్టూరా ముళ్ళ పొదలు ఉండడం వల్ల ముళ్ళ పొదలు ఆ ఎదిగే మొక్కని అణిచివేశాయి. మరి ఇంకా బాటలో పడ్డ గింజలకైతే
మీకు తెలుసు, బాటలో పడ్డ గింజల్ని దారిలో జనాలు తిరుగుతుంటారు కాబట్టి, మరి అది కాక ఆకాశ పక్షులు వచ్చి ఆ గింజల్ని ముక్కుతో తినేసాయి, పొడుచుకొని తినేసాయి. ఓకేనా? ఇప్పుడు మట్టిలో పడ్డ గింజలేమో సారవంతమైన మట్టి ఉండడం వల్ల గింజ యొక్క వేరు లోపలికి పోయి అది ఎదిగి పెద్దదై ఫలించి కొన్ని అనేకమైన ఫలాల్ని జనానికి ఇచ్చి జనాలందరికీ ఆ ఆకలి తీరుస్తుంది. ఇప్పుడు ఒక క్వశ్చన్ ఏంటంటే, మీకు చెప్పే క్వశ్చన్ ఏంటంటే, మట్టిలో పడ్డ ఆ మొక్క, ఆ గింజ రాళ్ళలో పడ్డ గింజలాగా, పొదల్లో పడ్డ గింజలాగా, బాటలో పడ్డ గింజలాగా అన్ని కష్టాలు ఎదుర్కోదంటారా? ఖచ్చితంగా ఎదుర్కొంటుంది. ఎదుర్కొంటుంది. అలాగే మీరు కూడా రాళ్ళ మీద పడ్డ గింజల్ని సూర్యకిరణాలు మార్చినట్టు ఈ లోకం మిమ్మల్ని మార్చాలని చూస్తుంది. ముళ్ళ పొదలో పడ్డ ఆ మొక్క, ఆ గింజల్ని ముళ్ళ పొదలు తొక్కేసినట్లు మిమ్మల్ని కూడా ఈ ధనవంతులందరూ మిమ్మల్ని దరిద్రులు అని చెప్పి తొక్కేస్తుంది. అదేవిధంగా బాటలో పడ్డ గింజల్ని ఆకాశ పక్షులు వచ్చి ముక్కుతో పొడుచుకు తిన్నట్టుగా మీరు అనాథలు అని లోకమంతా ముక్కుతో పొడిచినట్టు పొడిచి చంపుతాయి. అప్పుడు కూడా మీరు ఈ మట్టిలో పడ్డ గింజలాగే మొక్కయి పెరిగి ఫలించి అనేక మందికి ఆశ్రయంగా అండగా మీరు నిలవాలి. అర్థమవుతుందా? స్వార్థం కోసం పరుగులు తీసే ఈ ప్రపంచంలో బ్రతకడం చాలా కష్టమే. ధైర్యం అనే డాలుతో, ఆత్మవిశ్వాసం అనే విల్లుతో, కంటికి కనిపించని కష్టం నష్టం అనే మీ విరోధులతో అనుక్షణం ప్రతిక్షణం యుద్ధం చేస్తూనే ఉండాలి. కష్టపడి పోరాడటానికి, నష్టపడి ఎదుర్కోవడానికి మేమేమన్నా దేవులమా? ఓకే, మంచి ప్రశ్నే. నీకే దేవుడు అంటే ఇష్టం? యేసు ప్రభు అంటే ఇష్టం. దేనికి? మన పాపాల కోసం ప్రాణం పెట్టాడంటగా. ఓకే, కూర్చో. నిజమే. నిజమే. కోటి సూర్యకాంతులతో నిండిన వేలాది దూతలతో కొనియాడబడే ఆ దేవుడే మానవుల దేహాల కోసం ప్రాణం పెట్టగా, మనం మాత్రం ఈ మట్టి దేహాలకి జాగ్రత్త కోసం కష్టపడడం, నష్టపడడం ఏమి పెద్ద ఎక్కువేం కాదు. అర్థమవుతుందా? మీరు కనుక దేవుడు యేసుప్రభువు ఒక మాట చెప్పాడు. ఏంటంటే, మీరు కనుక ఈ లోకంలో కష్టాల్ని నష్టాల్ని సహించిన వారైతే నాతో పాటు వెళ్తారని. మీరు కూడా కష్టాన్ని నష్టాన్ని భరించి ఈ లోకంలోకి అడుగెట్టారనుకో, దేవునితో ఈ లోకాన్ని ఏలొచ్చు. చెప్పింది అర్థమవుతుందా? ఓకేనా? వెరీ గుడ్. వార్డెన్ గారు నాకుందా? వార్డెన్ గారు, వార్డెన్ గారు సార్, పిల్లలు జాగ్రత్త అండి. పిల్లలు వాళ్ళు మనసు నొచ్చుకోకుండా ఉండేటట్టు జాగ్రత్తగా చూసుకోనండి. సరే. ప్రతి పండక్కి నేను డబ్బులు ప్రతి పండక్కి నేను వాళ్ళకి బట్టలు పెడతాను. వారి చదువుల్లో కూడా నేను తోడుకుంటాను. వారికి ఎంత చదువు చదివించాలన్నా సరే ఆ చదువుకి అయ్యే ఖర్చు అంతా నేను భరిస్తా. సరేనండి? సరే. పిల్లలు జాగ్రత్త అండి. నేను చూసుకుంటాను సార్. పిల్లలు జాగ్రత్త, సరేనా?
కానిస్టేబుల్ వెళ్దాం పండి. ఓకే రైట్. వార్డెన్తో ఎస్ఐ ఏ విధంగా మాట్లాడాడు మీరు విన్నారు. అనాథ హాస్టల్ పట్ల ఒక శ్రద్ధ చూపుతూ నిర్లక్ష్యంగా ఉన్నటువంటి వార్డెన్ని హెచ్చరించి పిల్లలకు కూడా దిశానిర్దేశం చేశాడు. అంతేకాదు వారికి ఒక భరోసా ఇచ్చి వెళ్ళాడు ఒక మంచి మనసుతో. తర్వాత ఏం జరిగిందో చూద్దాం. పిల్లలు, పోలీస్ అంకుల్ చెప్పింది విన్నారు కదా, ఇప్పటి నుంచైనా కష్టపడి ఇష్టంగా చదువుకోండి. అదే మీరు పెద్దవారైతే మీలాంటి 100 మందిని పోషించగలరు. సార్ ఇంక నుంచి మేము కష్టపడి చదువుకుంటాం సార్. ఈ లోకంలోకి ధైర్యంగా అడిగెడతాం సార్. మాలాంటి వాళ్ళు ఎంతమందినో చేరదీస్తాం సార్. మంచి మాట అన్నావు రాజు, కూర్చో. ఎవరు లేరుగా, నా మీద పోలీస్ అని సైడిల్ చదువుతాడా? ఏయ్, అన్నా నా మీద పోలీస్ అని సైడిల్ చదువుతాడు. ఏడికే నేను కూడా వస్తాను ఆగన్నా. రే అన్నా వీళ్ళ నీ మీద చెప్పింది. రే రే లేరా సుంచు మొహోడా, నా మీద పోలీస్ సార్కి వార్డెన్ సార్ సాడీలు చదువుతావా? అన్న నేను మేమన్నా అబద్ధాన్ని చెప్పాను అన్న, నిజంగా చెప్పాను అన్నా. అయినా వీడితో మాట్లాడన్న గొడ్లు కూడా తీసుకోవటన్నా. వాడిని కొట్టని నేను బట్టలు ఎందుకు కూడా తీసుకోవాలి? నీ కాదన్న వాడి అన్నా. వీడి పని ఎట్ట కాదు కానీ వాళ్ళ తమ్ముడిని చూద్దాం ఫస్ట్. ఏంది నువ్వు మాకు చెప్పేది? రే మీ తమ్ముడిని వదిలేయాలంటే నువ్వు మా కంటికి కనపడకుండా వెళ్ళిపోవాలి. ఇంకోసారి మా కంటికి కనపడాలంటే మీ తమ్ముడు ఉండడు. సరే అన్న, వెళ్ళిపోతాను. లే తొందరగా రా. వెళ్ళిపో. ఇంకోసారి కనిపిస్తే తలకాయ పగిలిద్ది. మాట్లాడు మాకు ఇంకా. అన్నా అన్న అయిపోయింది. వార్డెన్ గారు, వార్డెన్ గారు, మీ అనాథాశ్రమం గోడ నుంచి దూకి ఓ పిల్లోడు ఏడ్చుకుంటా చచ్చిపోతానండి వెళ్తున్నాడండి. ఏమైందా మరి? వెళ్ళి చూడండి, పోండి. రోడ్డు మీద పరిగెత్తున్నాడు వాడు. వార్డెన్కి ఎవరో చెప్పారు బయట నుంచి ఒక పిల్లడు బయటికి తప్పించుకొని పోయాడని. రే రాజు, ఎక్కడికి వెళ్తున్నావురా? నేను చచ్చిపోవడానికి వెళ్తున్నాను. రే అలా అనకూడదు. రే రాజు, ఈ లోకంలో 100% మంది మనుషులుంటే 30% మంది, కనీసం 30% మంది మీరేరా, అనాథలేరా. మీ అమ్మ బతుకుంటే ఏమనుకునేది ఒకసారి ఆలోచించు. నిన్ను బాగా చదివించి గొప్పగా చేద్దాం అనుకునేదిరా. మీ తమ్ముడు కూడా అనాథ అవుతాడురా. చదువుకో. దేనికి చచ్చిపోయేది? నేను కూడా అనాథనేరా నీలాగా. అవునా వాటిని గారు? రాజు, రేపు క్రిస్మస్ రా. నీకు తెలుసా? తెలియదు పాస్టర్ గారు. రేపు దేవుడు మన కోసం జన్మించిన రోజురా. దేవుడు నీ కోసం నా కోసం రేపు వస్తాడురా. అవునా పాస్టర్ గారు? ఇంక నుంచి మన అనాథలం కాదురా. నా బ్లాక్ మామ ఏం చేస్తున్నాడు? బ్లాక్ మాంబా అడుగురా. బ్లాక్ మాంబానా? వాళ్ళు ఎందుకు అలా ఉన్నారని మీరెందుకు ఇట్టా ఉన్నారు? స్కూల్లో చదువుకోకుండా
ఇంగ్లీష్ మీడియం అన్న ఏం చేస్తున్నాడన్నా? జులాయిగా తిరిగినటువంటి వాడు అడుగో ఇంగ్లీష్ మీడియం అన్న. చివరికి త్రాగుబోతుగా మారాడు. 150. రే బ్లాక్ టికెట్లు 150 150 150 మీకు కావాలరా? కావాలా బ్లాక్ లో అన్నా టికెట్లు నీకు కావాలా? నువ్వు పోరే. ఒకడు తాగుబోతాడు, రెండోడు బ్లాక్ లో టికెట్లు అమ్ముకున్నాడు. ఎప్పుడు తాగడం వీడికి మాట్లాడు మాకు ఇంకా. నువ్వు పోరా పోరా. ఆ మిగతా చదువుకున్నటువంటి స్టూడెంట్స్ ఎలా ఉన్నారు చూద్దాం. వాళ్ళు ఏందన్నా అలా అయ్యారు, మీరేంది ఇలా అయ్యారన్నా? వాళ్ళు దేవుడు మాట వినలేదురా, అందుకని వాళ్ళు అటు అయ్యారు అంతే. సరే అన్న, మేము కూడా దేవుడి అడుగు జాడల్లో నడుస్తాం అన్న, చక్కగా చదువుకుంటానన్న. ఓకే రైట్. ఇప్పుడు ఇక్కడ జులాయిలుగా తిరిగిన పిల్లలు తాగుబోతుగాను బ్లాక్లో టికెట్లు అమ్ముకునే వాళ్ళుగా అట్లా వేస్ట్గా అంటే వాళ్ళు తయారైపోయారు. అయితే ఎవరైతే కష్టపడి చదువుకున్నారో వాళ్ళు ఉద్యోగస్తులుగా మారారు.